కార్తీక పురాణము 14వ అధ్యాయము. ఎద్దుకు అచ్చుపోయుట, కార్తీకంలో చేయకూడని పనులు. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టం. వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చువేసి విడిచిపెట్టడమే. ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశం కల్పించిన వారమవుతాము. గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవం అవుతుంది మహారాజా. దానివలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యము పురుషార్థము ఫలిస్తాయి. మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి. పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు. కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది. కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే 14 తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి. మహారాజా, ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. అలా అని వేడి నీళ్ళు స్నానం చేయరాదు. నూనె వ్రాసుకొని తలంటు పోసుకోకూడదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు. విధవర చేతి భోజనం చేయకూడదు. శ్రాద్ధ భోజనం తినకూడదు. ఏకాదశి నాడు భోజనం చేయకూడదు. పరాయి వారి ఇంటిలో తినకూడదు. నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు. ఎవరి ఎంగిలి తినకూడదు. కంచుపాత్రలో అన్నం తినకూడదు. దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. దేవతారాధన చేసేవారిని ఎగతాళి చేయకూడదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు. వేద శాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు. కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు. గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది. వేదశాస్త్ర పురాణ ఇతిహాసములలో మానవులు చేయవలసిన చెయ్యకూడని పనులు చెప్పబడుతుంటాయి. చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవడము, చేయవద్దని చెప్పిన వాటిని చేయడము రెండూ దోషాలే. రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది. కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం, వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం. కనుక శాస్త్రం నందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగానూ శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి. 14వ రోజు పారాయణము సమాప్తం.